పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజల శ్రేయస్సు ముఖ్యంగా నిరుపేదల ఆరోగ్యం మరియు విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా అనేక బృహత్తర సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నారు. ప్రజాసేవే పరమావధిగా భావించే మంత్రి నారాయణ సొంత నిధులతో నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష పేరిట ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ వేలాది మందికి కంటి చూపును మెరుగైన దంత ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. కేవలం వైద్య సేవలతోనే ఆగకుండా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకోని విధంగా ఆధునీకరించి విద్యార్థుల సౌకర్యార్థం వేలాది ఉచిత సైకిళ్లను పంపిణీ చేసి విద్యా వికాసానికి ఎనలేని కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు నగరం మూలాపేటలోని 39వ డివిజన్లో ఉన్న డిఎస్ఆర్ హైస్కూల్లో శనివారం నారాయణ నేత్రజ్యోతి నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాన్ని వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, 39వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను ప్రత్యక్షంగా పరిశీలించారు. బాగా కాపాడుకునే స్టేజ్లోనే ఉంది. వేరు భాగాలు కూడా పాల పన్నది, వేరే భాగం కూడా బాగానే ఉంది అని అనుకుంటే మనం బాగలేదు ఫస్ట్ రానా కొద్దిగా డెంటల్ అయితే డెంటల్ సపరేట్గా చెప్పు. డెంటల్ వచ్చేసి ఇప్పటి వరకు సైడ్కి వచ్చేసి అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో తనకు ఓట్లేసి గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి తన వంతు తన కుటుంబం వంతు ఎంతో కొంత చేయాలని ఒక మంచి ఆలోచనతో నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నారాయణ నేత్రజ్యోతి పేరుతో కంటి వైద్యానికి సంబంధించినటువంటి కంటి పరీక్షలు కావచ్చు, కంటి వైద్యం కావచ్చు, అదేవిధంగా నారాయణ దంత సురక్ష పేరుతో దంతాలకు సంబంధించినటువంటి పరీక్షలు, దానికి సంబంధించిన చికిత్స, ఈ రెండు కార్యక్రమాలను చేపట్టి ఇప్పటి వరకు నారాయణ నేత్రజ్యోతి నుంచి దాదాపు 12,000 మందికి పరీక్షలు చేయడం జరిగింది.
అందులో 7,000 మందికి కళ్ళజోడు అవసరమైతే వారందరికీ కూడా కళ్ళజోడులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 200 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమైతే వారందరికీ కూడా నారాయణ హాస్పిటల్లో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నారాయణ దంత సురక్షలో దాదాపు 6,900 మందిని ఇప్పటివరకు పరీక్ష చేయడం జరిగింది. అందులో 1000 మందికి పైగా అక్కడికక్కడికే ఆ బస్సులోనే వారికి కావాల్సిన చికిత్సను అందజేయడం జరిగింది. మిగతా వారందరినీ కూడా హాస్పిటల్కి రెఫర్ చేసి అక్కడ కూడా ఉచితంగా చికిత్సను అందించడం జరిగింది. ఇందులో భాగంగా నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష ఈ 2 పథకాల్లో భాగంగా చదువుకునే పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా పేదవారు, వారందరికీ కూడా ఈ చికిత్సను అందించాలా. ఏ విధంగా అయితే హై స్కూల్స్ని అత్యాధునికంగా తీర్చిదిద్దారో, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించారో, వారికి కావాల్సినటువంటి ఇటీవలే మనం చూసాం ఎక్కడా లేని విధంగా 7,000 సైకిల్ని ఒకేసారి పంపిణీ చేశారో, అదేవిధంగా విద్యార్థులకు ఆరోగ్యం కూడా బాగుండాలా, వారి కంటి చూపు కూడా బాగుండాలా, వారి దంతాలన్నీ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి ఈ యొక్క నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష ఈరోజు మూలాపేటలోని 39వ డివిజన్లో ఉన్నటువంటి డిఎస్ఆర్ హై స్కూల్లో పిల్లలందరికీ కూడా ఈ పరీక్షలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఉదయం ప్రారంభించడం జరిగింది.